నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అంటే మనం మాట్లాడిన మాటలు మంచివైతే ఆ మంచికి అందరూ కూడా మంచిగానే ప్రవర్తిస్తారు. మన లోకమంతా మంచిగా అవుతుంది. అటువంటి మంచి లోకాన్ని మన మాటలతో, మన ప్రవర్తనతో మనం సృష్టించుకోగలుగుతామా? మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. ఈరోజు మాలిదేవి సురాన పాఠశాలలో ఉన్నాము. ఇది శివరాంపల్లి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ వాసన్ నీటి సంగ్రహ పనులు చేపట్టింది. ఈ క్యాంపస్లో ఉన్న వర్షపు నీటిని అంతా వడిసిపెట్టి భూగర్భ జలాల్లోకి ఇంకేలాగా ఇంజెక్షన్ బోర్వెల్ చేసింది. దానితో పాటుగా ఇక్కడున్న పిల్లలు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ వాటర్ పాజిటివ్ బిహేవియర్, వాటర్ నెగిటివ్ బిహేవియర్ గురించి ఈరోజు డిసెంబర్ 20, 2005వ తారీఖున ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలు వారి పాఠశాలలో ఏమేమి జరిగింది అన్న దాని గురించి వివరించి చెప్పారు. తర్వాత ఈ గ్రామం నుంచి అంటే శివరాంపల్లి నుంచి వస్తున్న నీరు నుంచి ఎట్టిపోతున్నది, అది చివరికి మూసీ నదిలో చేరుతుందని వారు గుర్తించాక ఆ మూసీ నది పానీ ఎలా ఉన్నది, ఆ మూసీ నదిలో నీరు ఎలా ఉన్నది అని చెప్పి అందరూ ఒకసారి ఆలోచన చేశారు. అది చాలా దుర్గంధభరితంగా ఉన్నదని, నల్లగా ఉన్నదని, అప్పటికే పూర్తిగా కలుషితమైపోయిందని చెప్పారు. అయితే ఆకాశం నుంచి వారి ఇంటికప్పు పైన అంటే వారి స్కూల్పై పడిన మంచినీరు మూసీ నదికి వెళ్ళేటప్పటికల్లా అంత దుర్గంధపూరితంగా, అంత కలుషితంగా ఎలా అయింది అని వారు ఒకసారి ఆశ్చర్యపోయారు కూడా. ఆ సందర్భంలోనే మనం మొదలుపెట్టాము ఒక కార్డ్ గేమ్. అంటే పిల్లలందరికీ వాటర్ పాజిటివ్ బిహేవియర్ ఉన్న కార్డులు కొన్ని, వాటర్ నెగిటివ్ బిహేవియర్ ఉన్న కార్డ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళు ఒకళ్ళతోటొకళ్ళు పేర్ అవ్వాలని చెప్పి సూచించాము. ఈ రకంగా పిల్లలు వాళ్ళకు వచ్చిన కార్డులో ఉన్న సందేశము, ఆ కార్డు మీద ఉన్న బొమ్మల ప్రకారము దానికి ఆపోజిట్గా ఎవరున్నారు అని పట్టుకుని వాళ్ళిద్దరూ జతలుగా ఏర్పడ్డారు. ఆ జతలో ఇద్దరుంటారు. ఒకరికి వాటర్ పాజిటివ్ బిహేవియర్ వచ్చింది, ఇంకొకటి వాటర్ నెగిటివ్ బిహేవియర్ వచ్చింది. అంటే ఉదాహరణకి ఒక గ్రామ పంచాయతీలో ప్రతిరోజు వాటర్ ట్యాంక్ని శుభ్రపరిచి నీళ్ళు ఇస్తుంటారు కాబట్టి అది వాటర్ పాజిటివ్ బిహేవియర్ అని. ఇంకో గ్రామ పంచాయతీలో నీటి సంగ్రహం ఉన్న నీటి ట్యాంకుల్ని శుభ్రపరచకుండా అశుభ్రంగానే ఉంచి నీళ్ళు ఇస్తూ ఉంటారు, అది వాటర్ నెగిటివ్ బిహేవియర్. అదేవిధంగా బట్టలు ఉతకడానికి కానీ, మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి కానీ సహజమైన వస్తువులను ఉపయోగించడం మూలంగా నీరు కలుషితం కాదు, అది వాటర్ పాజిటివ్ బిహేవియర్ అవుతుంది. అదేవిధంగా రసాయనాలు నిండిన వస్తువుల్ని వాడడం మూలంగా నీరు కలుషితం అవుతుంది, ఇది వాటర్ నెగిటివ్ బిహేవియర్. ఈ విధంగా అనేకమైన ఉదాహరణలని వారు ఈ ఆట ద్వారా నేర్చుకున్నారు. వారి ఆలోచనలన్నీ పంచుకున్నారు. అప్పుడప్పుడు కొంత మకతిక్క పడ్డారు. అయినప్పటికీ కూడా మనమే మన నీటి వనరులని స్వచ్ఛంగా, సుందరంగా, మంచిగా కాపాడుకోవాలంటే మన ప్రవర్తనలోనే మార్పు ఉండాలని అందరూ గ్రహించారు. మరొకసారి ఇలాంటి శిక్షణా కార్యక్రమాన్ని తప్పకుండా పెట్టండి. సహజమైన శుభ్రపరిచే వస్తువులు, బయో డిటర్జెంట్ ఇలాంటి విషయాల్ని ఎలా చేస్తారో అది కూడా చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగారు.
రాగి జావ తాగుతున్నాము. మాకు మంచిగా ఉంది. హెల్త్ గురించి ఇది మంచిది. అందరు ఇది తాగండి. మాకు రామ్ సార్ వచ్చి గేమ్స్ ఆడిపించారు. ఇంకా వాటర్ హార్వెస్టింగ్ గురించి చెప్పారు. ఇంకా వాటర్ సేఫ్ గురించి చెప్పారు. रागी सागरी फर्स्ट टाइम ताऊँ सर हमें को वाटर फॉर के बारे में समझाए, पूरा नदी में कितना वेस्टेज रहता वो सब समझाए। और आज हम लोग को एक कार्ड दिए थे, उसके थ्रू हम लोग को गेम खिलाए, वाटर के बारे में गेम खिलाए और हम लोग को रागी जावा जूस पिलाए। फर्स्ट टाइम पी रही मैं। इसमें कर्ड सॉल्ट रहता थोड़ा, ये बहुत मस्त है, हेल्थ के लिए बहुत अच्छा है। బాలిదేవి సురాన పాఠశాలలో పిల్లలందరితోటి మాట్లాడుతున్నప్పుడు వాటర్ పాజిటివ్ బిహేవియర్, వాటర్ నెగిటివ్ బిహేవియర్ అనే సందర్భంలో మనము ఏ విధమైన రసాయనాలు లేకుండా పండించిన పంటని రైతులు పండిస్తే అది వాటర్ పాజిటివ్ బిహేవియర్ అని. ఎందుకంటే దాని మూలంగా పశుపక్షాదులకి ఏమి నష్టం కలగదు, ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం వస్తుంది. తర్వాత దాని నుంచి వచ్చిన ఆ ప్రాంతం నుంచి, ఆ పొలం నుంచి వచ్చిన నీళ్లు కూడా ఎంతో శుభ్రమైనవి ఉంటాయి. ఎందుకంటే ఆ రైతులు అన్ని సహజ పద్ధతులను ఉపయోగించారని. దానికి విరుద్ధంగా రసాయనాలతోటి నిండిన పెస్టిసైడ్స్, ఎరువుల్ని వాడడం మూలంగా ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా రసాయనాలతోటి నిండి కలుషితమైపోయాయి. ఇది వాటర్ నెగిటివ్ బిహేవియర్ అవుతుంది. అయితే ఈ చర్చ సందర్భంగా వాటర్ పాజిటివ్ ఫుడ్ అంటే ఏమిటి అని చర్చ వచ్చి, దానికి ఉదాహరణగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ రాగి జావ ఇచ్చాము. ఆ రాగి జావ చాలామంది పిల్లలు మొదటిసారిగా తాగారు. వారికి రాగి జావ అంటేనే తెలియదు. ఈ రాగి జావ ఎలా చేస్తారు, ఏ పద్ధతులతో చేస్తారు, ఎలా వాడతారు అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా తెలుసుకున్నారు. ఇది ఎంతో రుచికరంగా ఉన్నది, ఎంతో కడుపు నిండింది అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకున్నారు. బహుశా వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ తల్లిదండ్రులని మాకు రాగి జావ చేసి పెట్టండి అని అడిగేంత వరకు వాళ్ళకి మోటివేషన్ వచ్చింది. ఈ శిక్షణా కార్యక్రమంలో రాగి జావ అందరికీ ఇవ్వడము ఒక కొసమెరుపు. బాలిదేవి సురాన హై స్కూల్లో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించి దీన్ని ఏర్పాటు చేయమని చెప్పిన ప్రిన్సిపాల్ గారు శ్రీ ప్రభు గారికి, తర్వాత దగ్గరుండి నిర్వహించిన రమా టీచర్ గారికి వాసం తరపు నుంచి కృతజ్ఞతలు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంచుమించు 50 మంది పిల్లలు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ పాల్గొన్నారు. వారందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి మధ్యలో కొంత అల్లరిగా ఉన్నప్పటికీ, చిలిపిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం పూర్తిగా వాళ్ళు రకరకాల విషయాలను అడిగి తెలుసుకుని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చే శిక్షణా కార్యక్రమంలో ఈ పాఠశాలలో పిల్లల్ని మళ్ళీ కలుసుకుందాం.